జాగ్రత్తగా వినండి. ఒకరోజు నక్కకి పులికి మధ్య మాట వచ్చింది. నక్క అంటుంది, మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి గడ్డి బ్లూ కలర్లో ఉంది అని చెప్పింది. పులి అంది, మన కళ్ళ ముందు కనిపిస్తున్న గడ్డి బ్లూ కలర్ ఏమిటి, గ్రీన్ కలర్లో ఉంది అని చెప్పి పులి అంటుంది. ఊరికా, నీకేం తెలుసు, బాడీ అయితే ఉంది కానీ బ్రెయిన్ మాత్రం నీకు లేదు. కళ్ళ ముందు కనిపిస్తున్న గడ్డి బ్లూ కలర్లో ఉంది అని నక్క అంటుంది. బ్లూ కలర్ ఏమిటి, కళ్ళ ముందు ఉన్నటువంటి గడ్డి గ్రీన్ కలర్లో ఉంది అని చెప్పి వీళ్ళిద్దరికీ అబ్బో ఏమి ఆర్గ్యుమెంట్ జరుగుతుందో. ఈ లోపల నక్క పులి సింహం వస్తూ ఉంటే చూసి, అదిగో సింహం వస్తుంది, అడవికి రాజు సింహమే కనుక వెళ్ళి అడుగుదాం, నీ సంగతి తేల్చి పడేస్తా, నీకు పెద్ద బుద్ధి లేని దాని తేల్చి పడేస్తా, వెళ్దాం పదా అని చెప్పి నక్క పులిని సింహం దగ్గర తీసుకొచ్చింది. సింహం బావా, గడ్డి నీలం రంగులో ఉంది, బ్లూ కలర్లో ఉంది, పులి ఏమో గ్రీన్ కలర్లో ఉందంటుంది, నువ్వేమంటావు అని అంటే సింహం అంటుంది, నిజమే నక్క, పులి చెప్పింది అబద్ధం, నువ్వు చెప్పిందే కరెక్ట్, గడ్డి నీలం కలర్లో ఉంది, బ్లూ కలర్లో ఉంది. విన్నావా పులి, బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదు, నీకు నిరూపించేశాను నేను. ఇప్పుడు నక్క అంటుంది, పులి ఓడిపోయింది కదా, శిక్ష ఏమిటి? 6 నెలల పాటు అడవి నుండి ఈ పులిని బహిష్కరిస్తున్నా అని చెప్పి సింహం శిక్ష విధించేసింది. ఎవరికి? పులికి. నవ్వుకుంటూ ఆనందిస్తూ నక్క గంతులేస్తూ వెళ్ళిపోయింది. పులి మాత్రం నిలబడిపోయింది. సింహంతో ఒక ప్రశ్న వేసింది. సింహం బావా, నిజం చెప్పు, నీకు వాస్తవం తెలుసు కదా, గడ్డి గ్రీన్గా ఉంటుందని చెప్పి నక్క బ్లూగా ఉందని చెప్పంటే నువ్వు దాని మాట విని నన్ను శిక్షించవేమిటి అంటే అప్పుడు సింహం అంటుంది, శిక్షించిన కారణం నువ్వు చెప్పినట్టుగా గడ్డి గ్రీన్ కలర్లో ఉన్నది వాస్తవమే. సింహం అంటుంది, పులే నువ్వు చెప్పింది నిజమే, గడ్డి గ్రీన్ కలర్లోనే ఉంది, మరి నిజం చెప్పా కదా నాకెందుకు శిక్ష విధించావు? శిక్ష విధించింది గడ్డి నీలమా లేకపోతే గ్రీనా కాదు, నీలాంటి పులి పనికి మాలిన నక్కతో గొడవ పెట్టుకోవడం ఏంటి, బుద్ధుందా నీకు? అందుకు శిక్ష విధించా. దేనికి శిక్ష విధించిందట? నీ స్థాయి ఏమిటో నువ్వు తెలుసుకుని జీవించు, నువ్వు పులివే, అది ఆఫ్టర్ ఆల్ నక్క, దాంతో గొడవ పెట్టుకున్నావేమిటి? నీ స్థాయికి తగ్గి నువ్వు గొడవ పెట్టుకున్నావు కాబట్టి నీకు శిక్ష విధించా. సహోదరి సహోదరులు, మనము యోధ రాజ కొదమ సింహం యొక్క బిడ్డలం. మన స్థాయికి దిగి చీప్ క్యాండిడేట్స్తో గొడవ పెట్టుకోవడం ఏమిటి? నా జీవితంలో దేవుడు నాకు నేర్పించాడు. దెబ్బకు దెబ్బ కొట్టడం కానీ, మాటకు మాట చెప్పడం కానీ. మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా ఎవరైనా నా గురించి తప్పుగా కామెంట్స్ చేస్తున్నా, తప్పుగా వీడియోస్ పెడుతున్నా, తప్పుగా మాట్లాడుతున్నా, నిర్దాక్షిణ్యంగా నిందిస్తూ ఉన్నా తిరిగి నేను సమాధానం ఇవ్వడం ఎప్పుడు చూసారా? కారణం చెప్పమంటారా? తవ్వేదేమో ఇస్సాకు, వచ్చి పూడ్చి చేసేదేమో వాళ్ళకు పూడ్చడం తెలుసు కానీ తవ్వడం చేత కాదు. తవ్వేవాళ్ళు తవ్వుకుంటూనే వెళ్ళిపోతారు. దేవుని యొక్క చిత్త ప్రకారము చేరుకోవాల్సిన గమ్యానికి చేరిపోతారు. సహోదరి సహోదరులు, ముగించేస్తున్నా, మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ స్థాయికి తగ్గి ఎవరితోనూ చెప్పండి, గట్టి చెప్పండి, గొడవ పడకండి. ఎందుకని మర్చిపోకండి, మనం జీవము కలిగిన దేవుని బిడ్డలం. దేవుడు మనకు ఒక ఆత్మనిచ్చాడు. ఆత్మలో ఉన్న లక్షణం ఏమిటంటే దీర్ఘ శాంతము.